గోరా ప్రగతి ఛానల్ కు స్వాగతం. దేశ నిర్మాణం, ఆర్థిక పురోగతి, విద్య, వైద్య రంగాలు, పర్యావరణ పరిరక్షణ ఇలా విభిన్న రంగాలలో సైన్స్ సేవలు అమూల్యం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సైన్స్దే కీలక పాత్ర. అటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందాలంటే నవీకరణ, సృజనాత్మకత ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అటువంటి కొత్త పరిజ్ఞానాలను రూపొందించడంలో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం. విజ్ఞానం, వికాసం, వికసిత భారతం. విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. అప్పటి నుంచి ఏటా ఫిబ్రవరి 28వ తేదీని మనం సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రామన్ను 1930లో నోబెల్ పురస్కారం వరించింది. తరువాత 1950లో ఆయనకు భారతరత్నను ఇచ్చి మన దేశం గౌరవించింది. ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం నినాదం ఏమిటంటే వికసిత భారత్ సాధనకు స్వదేశీ సాంకేతికతలు. భారతదేశం ఇటీవలి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో కొంతమేర పురోగమి పదంతో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1996 నుంచి ప్రచురితమవుతున్న శాస్త్ర సాంకేతిక పరిశోధనా పత్రాలు స్కోపస్ అనే డేటాబేస్లో ఉంటాయి. వీటిని పరిశీలించి ఆయా దేశాల శాస్త్ర పరిశోధనా సామర్థ్యాన్ని అంచనా వేసే సాధనమే సైవాల్. 2017-22 మధ్య కాలంలో భారత పరిశోధనా పటిమ 54% మేర పెరిగిందని ఈ సైవాల్ తెలిపింది. స్కోపస్ డేటాబేస్లోని పత్రాల సంఖ్య 3 కోట్ల దాకా ఉంటుంది. ప్రతి వారం కొత్తగా ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాలను సైవాల్ అందిపుచ్చుకుంటుంది. 2017-22 మధ్య సగటు అంతర్జాతీయ పరిశోధనాభివృద్ధి 22%. భారత్లో అది 54%కి మించి ఉంది. 2017-22లో చైనా 45 లక్షల పరిశోధనా పత్రాలను వెలువరించగా అమెరికా 44 లక్షలు, బ్రిటన్ 14 లక్షలు, భారత్ 13 లక్షల పత్రాలను వెలువరించాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలో భారత్ త్వరలోనే బ్రిటన్ను అధిగమిస్తోంది. అల్సర్ డాడ్జర్ శాస్త్రీయ సూచి 2023లో అగ్రశ్రేణిలో ఉన్న 2% శాస్త్రవేత్తల్లో 52 మందే భారతీయులు. ఈ సూచీ ప్రకారం ప్రపంచంలో 2% అగ్రశ్రేణి శాస్త్రవేత్తల్లో అమెరికన్లు 4935 మంది. 2023లో భారత్లో ప్రతి లక్ష జనాభాకు 255 మంది శాస్త్ర పరిశోధకులు ఉన్నారు. అమెరికాలో ఈ సంఖ్య 4300. భారత్లో శాస్త్ర పరిశోధనా పత్రాల ప్రచురణ సంఖ్య పెరుగుతున్నా వాటిలో నాణ్యత మరెంతో మెరుగుపడవలసి ఉంది. టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగుల ప్రకారం ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో బ్రిటన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలుస్తోంది. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం 2వ స్థానంలో ఉంటోంది. టైమ్స్ తాజా జాబితాలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు స్థానం లభించింది. వాటిలోని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 QS వరల్డ్ ర్యాంకింగ్లలో కొత్తగా చోటు చేసుకున్న 85 విద్యా సంస్థల్లో దాదాపు సగానికి పైగా ఆసియా ఖండంలోనివే. వాటిలో 11 సంస్థలు బంగ్లాదేశ్, 10 సంస్థలు ఇండోనేషియాకు చెందినవి. భారత్, మలేషియా నుంచి తలా 5 సంస్థలు ఉన్నాయి. 2021 కన్నా 22లో భారతదేశం ఎక్కువ పేటెంట్లకు దరఖాస్తు పెట్టిందని ప్రపంచ మేధో హక్కుల సంస్థ విపో వెల్లడించింది. 2022లో భారత్లో 55,718 పేటెంట్ దరఖాస్తులు దాఖలయ్యాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేధా హక్కుల సూచీలో 55 అగ్రగామి దేశాల్లో భారత్ 42వ స్థానంలో నిలిచింది. శాస్త్ర సాంకేతిక పత్రాల ప్రచురణకు సంబంధించి 5 అగ్రగామి దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రపంచ నవీకరణ సూచీలో 40వ స్థానంలో ఉంది. కృత్రిమ మేధ, ఖగోళ శాస్త్రం, సౌర, పవన విద్యుత్, సెమీ కండక్టర్లు, వాతావరణ, అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ రంగాలలో పరిశోధనల పరంగా భారత్ వేగంగా ముందుకు సాగుతోంది.
ఫలితంగా ఈ రంగాలలో పేటెంట్ దరఖాస్తులు ఎక్కువయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను దింపిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీలో ముందడుగు వేయడానికి సమాయత్తం అవుతోంది. భారతదేశం కేవలం 9 నెలల్లో 22 సర్వీస్ రంగాలలో 5G సేవలను అందించి రికార్డ్ సృష్టించింది. భారత్ యొక్క 6G టెక్నాలజీ వైపు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధతో నడిచే రోబోలు వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, వైద్య, సరుకుల రవాణా రంగాలను విప్లవీకరించనున్నాయి. సంగీతంలో కూడా కొత్త స్వరాలను కూర్చే సత్తాను AI ప్రదర్శిస్తోంది. మారిపోతున్న ప్రపంచంలో రాణించాలంటే శాస్త్ర సాంకేతిక ప్రతిభయే కీలకం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నవీకరణ సాధించాలనే తపన, జిజ్ఞాస పెంపొందించాలి. తదనుగుణమైన బోధనా సాధనాలను సమకూర్చాలి. ఆచరణ అభ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దాలి. ఇక ప్రపంచంలో కొత్త పరిజ్ఞానాలు. ప్రపంచంలో ఏటా 35 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పునర్వినియోగంగా మార్చడం పర్యావరణానికి మేలు చేస్తుంది. పారిశ్రామిక ఉప ఉత్పత్తులను, బయోమాస్ వ్యర్థాలను పర్యావరణ హితకరమైన చవక ప్లాస్టిక్ పదార్థాలుగా మార్చే పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన మిటెర్రో సంస్థ రూపొందించింది. కొత్త తరహా పదార్థాలతో తయారయ్యే బయోమెటీరియల్స్ వైద్య రంగంలో ప్రవేశించనున్నాయి. మానవ దేహానికి ఎలక్ట్రానిక్ పరికరాలకు మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచే బయో ఎలక్ట్రానిక్ పరికరాలు రంగప్రవేశం చేయనున్నాయి. దీనికి విశిష్ట ఉదాహరణ న్యూరాల్ లింక్. మెదడులో అమర్చే ఎలక్ట్రోడ్లను కంప్యూటర్తో అనుసంధానించే న్యూరాలింక్తో మానవ పరిశోధనలు చేయడానికి 2023లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇచ్చింది. ఈ సాంకేతికత మెదడు సంకేతాలను కంప్యూటర్కు పంపుతుంది. వివిధ కారణాల వల్ల మాట్లాడలేకపోతున్న వారి మనోభావాలను కంప్యూటర్ ద్వారా శబ్ద రూపంలో వెలువరించే సాధనం ఇది. ఈరోజు మనం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విజ్ఞానం, వికాసం, వికసిత భారతం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.